ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయం గుండెపోటు. ఇప్పుడు ఆ గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా రావడంతో ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. ఒకరేమో వ్యాక్సిన్ వల్ల వస్తుందని, మరొకరేమో తినే తిండి వల్ల వస్తుందని, ఇక మరొకరు వేరే కారణాల వల్ల వస్తుందని చెప్తూనే ఉన్నారు. అయితే గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం ఎలా అనేది మాత్రం చాలా మందికి తెలియదు. గుండెపోటు వచ్చిన 10 నిమిషాల్లోపు సిపిఆర్ చేస్తే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు. సిపిఆర్ ఎలా చేయాలో మేం వివరిస్తాం. ముందుగా గుండెపోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి. ఇప్పుడు గుండెపోటు వచ్చిన వ్యక్తి ఛాతీ మధ్యలో మీ 2 చేతులను ఉంచి నిమిషానికి 100 నుంచి 120 సార్లు ప్రెజర్ చేయండి. అలాగే మధ్య మధ్యలో బాధితుడి నోటిలోకి శ్వాస ఇవ్వండి. ఇలా ఆ వ్యక్తి స్పందించే వరకు ఛాతీపై నొక్కుతూ శ్వాస ఇస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తే ఆ వ్యక్తి 99% వరకు బ్రతికే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు సిపిఆర్ చేసే ముందు అంబులెన్స్కు సమాచారం ఇవ్వండి. అంబులెన్స్ వచ్చేలోపు ఈ విధంగా చేయడం ద్వారా ప్రాణాలను నిలబెట్టవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చివరి వరకు చూడండి. మేము ఈ కంటెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇవాళ మార్నింగ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి గుండెపోటుతో కింద పడ్డాడు. దీంతో అక్కడున్నటువంటి ఓ ఆర్మీ జవాన్ వెంటనే అతనికి సిపిఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. చాలామందికి సిపిఆర్ చేయడం తెలియదు, అందుకే ఈ కంటెంట్ మీకు అందించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.